వెల్కమ్ టు అక్షయ రియల్ టాక్స్. భారతదేశంలో మొట్టమొదటి నిలువున పైకి లేచే వర్టికల్ బ్రిడ్జి ఎక్కడ ఉంది, అది ఎలా పనిచేస్తుంది, వంతెన నిర్మాణంలో వాడిన సాంకేతిక విశేషాల గురించి మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో మొట్టమొదటి నిలువున పైకి లేచే వర్టికల్ బ్రిడ్జిని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం జిల్లా మండపంలో నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2020లో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2 కిలోమీటర్ పొడవున ఉండే ఈ వంతెన దిగువ భాగంలో ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. దీనికి 2 వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి. వాటికి 310 నుంచి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి. 2 దూలాల బరువు 625 టన్నులు ఉంటుంది. మొత్తం లిఫ్టులో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లో నియంత్రిస్తాయి. బ్రిడ్జి ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్టులు మోటార్ల సహాయంతో అవలీలగా పైకి వస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుంది. 2 కిలోమీటర్ పొడవున ఉన్న వంతెనలో మొత్తం 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో ఉన్నాయి. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా 3 గుండ్రటి పైల్స్ నిర్మించారు. ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు తీశారు. ప్రపంచంలోనే 2వ అతి ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతంగా ఈ పాంబన్ తీరానికి పేరుంది. కెరటాలు వంతెనపైకి వస్తూ ఉంటాయి. పాత వంతెన ఇనుము తుప్పు పట్టి మందం కరిగిపోయింది. కొత్త వంతెనకు ఆ సమస్య రాకుండా నిర్మాణాలపై 3 పొరలుగా పాలిసిలోక్సేన్ పెయింటింగ్ పూత పూశారు. 58 ఏళ్ల వరకు ఎటువంటి ఢోకా లేదు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంట. సముద్రంలోని దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ చట్టాలతో కాంక్రీట్ నింపారు. ట్రాక్ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ వాడారు. వర్టికల్ లిఫ్ట్ వంతెనకు ఒక బోల్ట్ కూడా వాడలేదు. మొత్తం వెల్డింగ్తోనే తయారు చేశారంట. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సార్లతో కనెక్ట్ చేయడం జరిగింది. గంటకు 58 కిలోమీటర్ వేగానికి మించి గాలులు వచ్చినప్పుడు స్కాడా దానంతటా అదే ఈ మార్గాన్ని ఆపేస్తుందంట. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు టవర్లపై యంత్రాలు ఉన్నాయి. దిమ్మెలోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు చట్రాలున్నాయి. మత్స్యకారుల పడవలు, బార్జు పడవలు, నేవీ పోర్ట్ల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాడాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెల పైనున్న గదుల్లోకి వెళ్ళి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారంట. ఇందులో వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకున్నారు. మిగిలినవన్నీ కూడా మన భారతదేశంలోనే తయారైనవే. దేశంలోనే తొలి వర్టికల్ వంతెన 500 కోట్ల ప్రాజెక్టు ఈ పాంబన్ వంతెన. గతంలో ఉన్న పాంబన్ వంతెనకు సమాంతరంగా దీనిని నిర్మించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.